కూటమి పాలనలో రాష్ట్ర వ్యాప్తంగా రోడ్లు అత్యంత అధ్వానంగా ఉన్నాయి. కూటమి వచ్చే నాటికి చిన్న చిన్న గుంతలు ఉన్న రహదారులు ఇప్పుడు పెద్ద పెద్ద గోతులతో నిండిపోయి వాహనాల రాకపోకలకు నానా ఇబ్బందులు సృష్టిస్తున్నాయి. అధికారంలోకి రాగానే సంక్రాంతి కల్లా ఏపీలో గుంతలున్న రోడ్లు ఒక్కటి కూడా లేకుండా చేస్తామన్నారు. ఒక విధంగా చేశారు. ఇప్పుడు గుంతలు లేవు. వాటి స్థానంలో పెద్ద గోతులున్నాయి. ఆ దారుల వెంబడి వెళ్తే వాహనాలు బోల్టులూడిపోతున్నాయి. వాహన యజమానుల కూసాలు కదిలిపోతున్నాయి. సీఎం అయ్యాక మొక్కుబడిగా బాబు గుంతలు పూడ్చే పని మొదలుపెట్టినా ఉమ్మడి విశాఖ జిల్లాలో ఎక్కడ చూసినా రోడ్లు నరకానికి దగ్గర దారులుగా మారిపోయాయి. గత సంక్రాంతి వెళ్ళిపోయింది, ఈ సంక్రాంతి వస్తోంది. కానీ బాబు చెప్పిన గుంతలు లేని రహదారులు మాత్రం ఎక్కడా కనిపించడం లేదు. విశాఖ జిల్లా రోడ్ల దుస్థితి, కూటమి వైఫల్యాలపై సాక్షి గ్రౌండ్ రిపోర్ట్. కూటమి అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర అయ్యింది. ఎన్నికల సమయంలో రాష్ట్రంలో రహదారులన్నీ అద్దంలా మెరిసిపోయేలా చేస్తామని శ్రీమాన్ చంద్రబాబు అంటే దానికి పవన్ కళ్యాణ్ ఎస్ అంటూ కోరస్ పాడారు. జనం నిజమే కామోసు అనుకున్నారు. అయితే కూటమి పాలనలో పాలకుల కవి హృదయంలో రోడ్లు అద్దంలా ఉండటం అంటే గోతులను తాత్కాలికంగా కప్పివేయటం, అవి 15 రోజులకే తిరిగి రాళ్లు తేలిపోయి వాహనదారులకు చుక్కలు చూపించటం. ఇదే చంద్రబాబు నాయుడు రహదారి విజన్. రోడ్లు వేస్తామని అనటం లేదు. ఊళ్లల్లో పాత సామాన్లు కొంటామంటూ తిరిగేవార్లా రోడ్లపై గుంతలు పూడుస్తామంటూ కూటమి నేతలు పాడుతున్నారు. గతేడాది సంక్రాంతికి ముందే ఈ పండక్కి కొత్త అల్లుళ్ళు మంచి రహదారులపై వెళతారని చంద్రబాబు పొయిటిగ్గా అన్నారు. మరో సంక్రాంతి వచ్చేసింది. కొత్త అల్లుళ్లతో పాటు పాత అల్లుళ్ళు ఊళ్లకు బయలుదేరుతున్నారు. మరి రహదారులు ఎలా ఉన్నాయి? అది చెప్పటం ఎందుకు? మా ప్రతినిధి స్వామినాయుడు మీకు కళ్లకు కట్టేలా చూపిస్తారు. చూసి తరించండి. సంక్రాంతికి గుంతలు లేని రోడ్లు నిర్మిస్తామని చెప్పి గతంలోనే సీఎం చంద్రబాబు నాయుడు ప్రకటించారు. ప్రభుత్వం గుంతలు లేని రోడ్లను నిర్మించిన వాటి మీదే సంక్రాంతికి దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో ఉన్న అల్లుళ్ళంతా తమ అత్తవారికి అదే రోడ్ల మీద వెళ్తారని సీఎం చంద్రబాబు నాయుడు ప్రకటించారు. అయితే రాష్ట్ర ప్రభుత్వం ఎంత మేరకు గుంతలు లేని రోడ్లను ఏర్పాటు చేసింది, అలాగే రాబోయే అల్లుళ్ళు ఎలాంటి రోడ్ల మీద తమ అత్తోరింటికి వెళ్ళబోతున్నారనే విషయాన్ని ఒక్కసారి మనం పరిశీలిస్తే రాష్ట్రంలో రోడ్ల పరిస్థితి ఎంత దారుణంగా ఉంది, అలాగే ఎంత పెద్ద గుంతలు రోడ్ల మీద ఏర్పడాయనే విషయం మనకి పరవాడ మండలము ఎంఆర్ఓ కార్యాలయం దగ్గర ఉన్న ఒక రోడ్డుని పరిశీలిస్తే మనకి అర్థమవుతుంది. ఎంఆర్ఓ కార్యాలయం దగ్గర ఉన్న ఈ రోడ్డును చూడొచ్చు. ఇక్కడ పెద్ద గుంత ఏర్పడింది. ఈ గుంతలో నుండి వెళ్ళే అనేక మంది వాహనదారులు తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారు. అలాగే వాహనదారులతో పాటు ఇటువైపు 2 వీలర్స్ మీద వెళ్ళే ప్రజలు కానీ, లేదంటే ఫార్మాసిటీకి ఉద్యోగాల కోసం వెళ్ళే ప్రజలు కానీ తీవ్రమైన ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుండి కూడా ఎక్కడికక్కడ ఈ గుంతల మీద రోడ్లు దర్శనమిస్తూనే ఉన్నాయి. గతంలో గుంతలను కప్పేందుకు రాష్ట్ర ప్రభుత్వము సుమారు 660 కోట్ల రూపాయలను కేటాయించింది. రాష్ట్రంలో ఎక్కడా కూడా గుంతలు లేని రోడ్లే దర్శనమిస్తాయి, అద్దాల్లా మెరుస్తాయని సాక్షాత్తు కూటమి పెద్దలు ప్రకటించినప్పటికీ కూడా అవన్నీ అవాస్తవాలనే విషయము ఈ రోడ్డును చూస్తే మనకి స్పష్టమవుతుంది. గతంలో చంద్రబాబు నాయుడు రోడ్లు ఎంత బాగుంటే అంత పెద్ద ఎత్తున పరిశ్రమలు తరలి వస్తాయని, మన నాగరికతకు ఈ రోడ్లే చిహ్నమని, ఈ రోడ్లు బాగుంటేనే పెద్ద పెద్ద పరిశ్రమలు మన రాష్ట్రానికి వచ్చి పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వస్తారని కూడా ఆయన ప్రకటించడం జరిగింది. అయితే అదే పారిశ్రామిక ప్రాంతమైన పరవాడ ఫార్మాసిటీ దగ్గర కానీ, లేదంటే మిగతా పారిశ్రామిక ప్రాంతాల్లో రోడ్లు అధ్వాన్నంగా ఉన్నాయనే విషయం ఈ ఒక్క రోడ్డును చూస్తే మనకి స్పష్టమవుతుంది. కేవలం ప్రజలను మభ్యపెట్టేందుకే ఇటువంటి ప్రకటనలు చేస్తున్నారే తప్ప ఎన్ని సంక్రాంతులు వెళ్ళినప్పటికీ కూడా రోడ్ల పరిస్థితిలో ఎటువంటి మార్పు కూడా రాలేదు. చంద్రబాబు నాయుడు ఇదే మండలంలో రోడ్లపై గుంతలను పూడ్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. చంద్రబాబు నాయుడు పూడ్చిన రోడ్లు కూడా 15 రోజుల్లోనే, గుంతలు పూడ్చిన 15 రోజుల్లోనే మళ్ళీ రోడ్లన్నీ కూడా యథావిధిగా తయారయ్యాయి. ఎక్కడా కూడా గుంతలు కప్పే పరిస్థితి రాష్ట్రంలో కానీ, లేదంటే అనకాపల్లి జిల్లాలో కూడా కనిపించడం లేదని ప్రజలంతా కూడా తీవ్రమైన ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి ఇచ్చిన మాట ప్రకారము కొత్త రోడ్లను నిర్మించాలని, అలాగే గుంతలు లేని రోడ్లను ఏర్పాటు చేయాలని చెప్పి వారంతా కూడా కోరుకుంటారు. ఇటువంటి గుంతలు లేని రోడ్ల మీద ప్రయాణించడం వల్ల తరచూ తాము అనేక ప్రమాదాలకు గురవుతున్నామని, ఎంతోమంది చనిపోయిన పరిస్థితి కూడా ఏర్పడుతుందని అటు ఆటోలు కానీ, లేదంటే 2 వీలర్ వాహనాలు కానీ, మిగతా లారీలు కానీ తరచూ రిపేర్లకు గురవుతున్నాయని, మరోవైపు పాడైపోయిన
రోడ్ల మీద నుంచి వచ్చే దుమ్ము ధూళితో అనారోగ్యానికి కూడా తామంతా కూడా గురవుతున్నామని చెప్పి స్థానికంగా ఉన్న ప్రజలు కూడా తీవ్రమైన ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా కూటమి పెద్దలైన చంద్రబాబు నాయుడు కానీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కానీ రోడ్లు దుస్థితిపై దృష్టి సాధించి ఇచ్చిన మాట ప్రకారము కొత్తగా రోడ్లను నిర్మించాలని, రోడ్లపై ఉన్న గుంతలను పూడ్చివేయాలని చెప్పి స్థానికంగా ప్రజలంతా కూడా డిమాండ్ చేస్తారు. ఇది ఏదైతే ఈ సబ్ స్టేషన్ సెంటర్ ఉందో పరవాడ మండలంలో ఒకవైపు గాజువాక వెళ్ళేవాళ్ళు, మరోవైపు అచ్యుతాపురం ఎలమంచిలు వెళ్ళేవాళ్ళు, మరోవైపు పరవాడ నుంచి లంకిలపాలెం సబ్బవరం వెళ్ళేందుకు ఇది ప్రధానమైన కూడలు కావడంతో ఈ 3 ప్రాంతాల నుండి కూడా వాహనాలు ఇది మార్గం గుండానే వెళ్తాయి. దీంతో రోడ్లు పాడైపోవడంతో ఆ వాహనదారులు తీవ్రమైన ఇబ్బందులు పడడమే కాక పరిస్థితి కూడా ఏర్పడిందని సీఎం చంద్రబాబు నాయుడు గుంతల కప్పే కార్యక్రమాన్ని ఏ ప్రాంతంలో అయితే ప్రారంభించారో ఆ ప్రాంతంలో గుంతలు కప్పిన 15 రోజులకే మళ్ళీ రోడ్లన్నీ కూడా గుంతలుగా రోడ్ల మీద ఏర్పడ్డాయని, తమ వాళ్ళని కాపాడుకోవడానికి తమ వాళ్ళకి కోట్లాది రూపాయలు కట్టబెట్టేందుకే ఈ గుంతలు కప్పే కార్యక్రమాన్ని చంద్రబాబు నాయుడు ప్రారంభించారని, చంద్రబాబు నాయుడుకు చిత్తశుద్ధి ఉంటే ఇక్కడ ఈ పెందుర్తి నియోజకవర్గంలో మొత్తంగా పాడైపోయిన రోడ్లను అలాగే గుంతలు పడిన రోడ్లను ఏర్పాటు చేయాలని హెచ్చరిస్తున్నారు. లేదంటే రానున్న రోజుల్లో ప్రభుత్వం మీద పెద్ద ఎత్తున పోరాటం చేస్తామని ప్రజా సంఘం నేతలు ప్రభుత్వానికి తమ హెచ్చరికలను పంపిస్తున్నారు. కెమెరామెన్ శంకర్తో నాయుడు పరవాడ నుంచి. కూటమి పాలనలో గుంతల రహదారులపై ప్రయాణం ఎలా ఉందంటే చంద్రన్న ఉయ్యాల పథకం అమల్లోకి వచ్చినట్లుగా బోధపడుతోంది. రోడ్లపై వాహనాల్లో కూర్చుంటూ అటూ ఇటూ ఉయ్యాల ఊగినట్లే ఉంటుంది. కాస్త అదుపు తప్పితే అమాంతం నడుం విరిగిపోతుంది. వాహనాలేమో కుదుపులకు డ్యామేజ్ అవుతున్నాయి. 4 కిలోమీటర్ల ప్రయాణానికి గంటలు పడుతోందని వాహనదారులు బోరుమంటున్నారు. అద్దం లాంటి రోడ్లు ఎక్కడ మహాశయ అని చంద్రబాబును నిలదీస్తున్నారు. ప్రశ్నిస్తా అన్న పవన్ కళ్యాణ్ ఎవరిని ప్రశ్నిస్తున్నారని జనం ప్రశ్నిస్తున్నారు. గుంతలు పూడ్చే కార్యక్రమంలోనూ కూటమి పాలకులు అవినీతికి తెగబడుతున్నారని, వారు పూడ్చిన గుంతలు 15 రోజులకే తేలిపోతున్నాయని జనం ఆరోపిస్తున్నారు. చూశారుగా ఈ రహదారి సోయగం. నడుమున్నట్లా మరి లేనట్లా అన్నట్లు తూలుతూ తూగుతూ ఊగుతూ వాహనాలు లోహపు హంసల్లా ఎలా నడుస్తున్నాయో కదా. ఈ పథకాన్ని కూడా చంద్రన్నే తీసుకువచ్చారు. ఎవరైనా సరే గమ్యస్థానాలకు వాయు వేగంతో వెళ్లాల్సిన అవసరం ఏముంది అంటున్నారు చంద్రబాబు. అందుకే కొద్ది నిమిషాల్లో వెళ్లాల్సిన ప్రయాణం గంటలు దాటిపోతోంది. రోడ్లు బాగోలేదు, మాకు చాలా యాతనగా ఉంది. మాకు వ్యాపారాలు ఒకటి సాగట్లేదు. నేను ఇంక మీకు చెప్పవలసింది ఇంకేముంది, గోతులు గొప్పులు. మాకు ఈ రోడ్లో ప్రయాణం 5 నిమిషాల్లో మేము వేపకొండ నుంచి పెనుగాడు వెళ్ళిపోవాలి, కానీ 40 నిమిషాలు పడుతుంది. పెనుగాడి జంక్షన్కి వెళ్ళే వరకు అది 4 కిలోమీటర్స్ ఉంటుందేమో. 4 కిలోమీటర్లు 4-5 ఉంటుంది. ఇలాగే ఉంటుంది, మనకు పని అవ్వదు. మాకు వ్యాపారాలు పోతున్నాయి. మెయిన్ కూటమి ఎమ్మెల్యేలకు అస్సలు తీరిక లేదు. చాలా బిజీ. రోడ్ల మరమ్మతులు, ప్రజా సమస్యల పరిష్కారాలు వంటి చిన్న చిన్న విషయాలపై దృష్టి పెట్టేంత ఓపిక కూడా లేదు. వేస్తానంటుంది కానీ ఇప్పటికొచ్చి 2 years అవుతుంది కానీ ఇప్పటికొచ్చి ఏమీ చేయలేదు. చేస్తానంటున్నారు కానీ ప్రతిరోజు వేస్తాం అదిగో ఇదిగో అంటున్నారు కానీ ఇప్పటికొచ్చి ఏమీ వేయలేదు. మాకైతే నమ్మకం లేనట్టే ఉంది. సో ఇప్పుడు వరకు వేస్తారని కూడా అనుకోవట్లేదు, చూపిస్తున్నారు. కానీ పంచకల్ రమేష్ గారు వేస్తానంటున్నారు కానీ అయిపోద్ది. సారు అప్పుడప్పుడు కనిపిస్తున్నారు కానీ ఇప్పటికైతే మాకు అనుమానంగా ఉంది సార్. ఇది 7 km ఉంటుంది సార్, పెనుగాడ జంక్షన్ టు వేపగుంట జంక్షన్ వరకు కూడా వేస్తారన్నారు. రోడ్డు పనులు ప్రారంభించారు కానీ ఇప్పుడు వచ్చి ఏం కనిపించట్లేదు. సైడ్ బై సైడ్ అంటే సైడ్లే తీస్తున్నారు. ఎన్నికల ముందు కట్టకట్టుకుని వచ్చిన పవన్ కళ్యాణ్, చంద్రబాబు, లోకేష్లు చేతికి ఎముక లేకుండా, నాలుక్కి నరం లేకుండా వాగ్దానాలు ఇచ్చుకుపోయారు. వాటిలో ఏ ఒక్కటి అమలు చేయడం లేదని ఉత్తరాంధ్ర వాసులు ఉసూరుమంటున్నారు. కనీసం రోడ్లైనా వేయకపోతే ఎలా బాబయ్యా అని నిలదీస్తున్నారు. ఓట్లేసి గెలిపించేశాం కాబట్టి వచ్చే ఎన్నికల దాకా ఇక ఏటీ చెయ్యనేం కాబట్టి మీకో దండం, వేస్తే గీస్తే రోడ్లు వేయించండి అని ప్రాధేయపడుతున్నారు. చాలా మందికి కొంచెం అందుబాటులో ఉంది విశాఖపట్నం అనేటువంటి ఉద్దేశంతో పాడేరు, తర్వాత చోడవరం, అనకాపల్లి వాళ్ళందరూ కూడా ఇటు నుంచే సబ్బవరం మీదుగా ఇలాగ పెనుగాడి నుంచి ఇలాగ వెళ్ళిపోతారండి.
ఈ రోడ్లు ఎప్పుడైతే ఎత్తారో ఈరో మరి మాకు తెలియదు. తవ్వుతున్నారో క్రేన్ వెళ్ళిపోతుంది, మళ్ళీ వారం 10 రోజులకు వస్తుంది, వాళ్ళకాడ 10 రూపాయలు ఉన్నప్పుడల్లా తవ్వుతున్నారు, మళ్ళీ వెళ్ళిపోతున్నారు. ఏమవుతుందో బిల్లులు అవ్వలేదని ఒకసారి అంటారు, లేకపోతే మట్టి తవ్వనివ్వట్లేదని ఒకసారి అంటారు. ఇవన్నీ మాకు తెలియదు. ఇగోండి చూడండి ఇలాగ వాహనాలు ఎలా దెబ్బతింటున్నాయో. ఇగో రోడ్లు అయ్యి చాలా ఇప్పుడు పోయిన వాళ్ళు అన్ని చేసుకుని పోతున్నారు సార్. కనుక కొంచెం పెద్ద మనసు చేసుకుని ఒక్క లేయర్ పరుపని సరే వేయించండి, లేకపోతే కనీసం ఈ గుంతలని సరే కప్పించి ఏర్పాటు చేయించవలసిందిగా నా మిక్కిలి కోరిక. వాహనాలను నడిపే డ్రైవర్లైతే ఒక పక్క వాహనాలు గుల్లైపోతున్నాయి, మరో పక్క మా ఒళ్ళు హూనమైపోతోంది అని మొత్తుకుంటున్నారు. దయించి రోడ్లు వేయవలసిందిగా కోరుతున్నాం సార్. వెంకన్నపాలెం, సబ్బవరం, పైన నర్సీపట్నం రోడ్డు అధ్వానంగా ఉంది. దొండపూడి, అర్జాపురం అవన్నీ రోడ్లు దారుణంగా ఉన్నాయి సార్. మేము లారీ వాళ్ళం కానీ ప్రజలు కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు సార్. దయించి మీకు దండం పెడతా, ఆ రోడ్డు వేయించవలసిందిగా సీఎం రమేష్ గారు, కేఎస్ఎన్ రాజు గారు, మాది గోవాడ అంబేర్పురం గ్రామం, దయించి మీరు రోడ్లు వేయించవలసిందిగా ప్రజలకు ఉపయోగపడేటట్టు చేయండి సార్. దయించి ధన్యవాదాలు. ఇది నా మనవి. పారిశ్రామిక ప్రాంతమైన పరవాడ నుంచి నిత్యం అటు గాజువాకకు, ఇటు యలమంచిలి, మరోవైపు లంకెలపాలెం నుంచి సబ్బవరం వైపు నిత్యం వేలాది వాహనాలు ప్రయాణం చేస్తుంటాయి. బొగ్గు లారీలతో పాటు ఫార్మా కంపెనీలకు అవసరమయ్యే ముడిసరుకులు తెచ్చే వాహనాలతో ఇక్కడి రహదారులన్నీ రద్దీగా ఉంటాయి. అసలే అధ్వాన్నంగా ఉన్న రహదారులు భారీ వాహనాల వల్ల మరింత ధ్వంసమవుతున్నాయి. అవసరానికి అనుగుణంగా రహదారులను పటిష్టంగా నిర్మించడంపై కూటమి దృష్టి సారించడం లేదు. ఎన్నికల సమయంలో కూటమి నేతలు తేనెలొలికేలా కబుర్లు చెప్పారని, ఇప్పుడు జనాన్ని చూస్తేనే కొరకొర కోపంగా చూస్తున్నారని ప్రజలు అంటున్నారు. రోడ్లు వేయండని మేం అడగాలా, పాలకులకు తెలీదా అని వారు నిలదీస్తున్నారు. ఈ యొక్క పెదముష్టివాడ గ్రామ పంచాయతీ మరి ఏదైతే సబ్బవరం నుంచి లంకెలపాలెం ఏదైతే ప్రధాన రహదారి అయితే ఉందో, ఆ రహదారి అనేకమైన గుంతలతో ఏర్పాటి ప్రజలైతే రాకపోకలకు అనేకమైన ఇబ్బందులు పడిన పరిస్థితి మనం చూస్తున్నాం. మరి 1.5 year క్రితం మరి నారా చంద్రబాబు నాయుడు గారు ఇదే రోడ్డు మీదుగా వెళ్ళి ఈ యొక్క రహదారులను 6 మాసాల్లో పూర్తి చేస్తానని హామీ ఇవ్వడం జరిగింది. మరి ఆ హామీలన్నీ కూడా మోసపూరిత హామీలుగానే ఉండిపోయాయి. మరి 6 నెలలు కాదు, సుమారు సంవత్సరం 6 నెలలు అయినప్పటికీ కూడా ఈ గుంతలుగానే ఉండిపోయాయి. ఈ రహదారిపై వెళ్ళినటువంటి ఎంతోమంది ప్రయాణికులు గోతుల్లో పడి యాక్సిడెంట్ అయ్యే పరిస్థితులు మేము అందరం కూడా మా కళ్ళారా చూసాం. మరి ఎందుకంటే ఈ రహదారి మరి ఫార్మాకి అనుసంధానంగా ఉన్న రహదారి కాబట్టి అనేకమైన ఉద్యోగస్తులు ఉదయం సాయంత్రం కూడా ఇదే రహదారిపై వెళ్ళే పరిస్థితులు మనం చూస్తున్నాం. మరి ఏది ఏమైనప్పటికీ కూడా ఈ యొక్క గుంతలు, ఈ విధమైన గుంతలు ఉండడం వల్ల ప్రజలు అనేకమైన ఇబ్బందులు పడుతున్నారు. మరి దీంతో ఇదే కాకుండా, ఈ సమస్య కాకుండా ఇదే రహదారిలో మరి బొగ్గు లారీలు అయితేనేమి, ఫ్లైయర్స్ అయితేనేమి మరి ఇదే రహదారి గుండా మరి వెళ్ళడం, మరి ఎన్నోసార్లు మేము వినతిపత్రం ఇచ్చినప్పటికి కూడా సంబంధిత డిపార్ట్మెంట్లకి మరి ఎవరు కూడా పట్టించుకోలేని పరిస్థితులు ఈరోజు మేమందరం, మా గ్రామ ప్రజలైతేనే మేమైతే అందరూ కూడా ఫేస్ చేస్తున్నాం. రోడ్లపై ఉన్న గుంతల్లో వ్యవసాయం చేసుకునే పరిస్థితులు ఉన్నాయని ఉత్తరాంధ్ర వాసులు అంటున్నారు. గుంతలు పూడ్చే కార్యక్రమం పాలకపక్ష నేతలకు, వారి కాంట్రాక్టర్లకు జేబులు నింపే పథకంగా మారిందని వారు దుయ్యబడుతున్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అట్టాసంగా ఆర్భాటంగా ఇక్కడ ప్రారంభించారు. గొంతులు అనేటువంటివి రాష్ట్రం అంతా కూడా కప్పేయడం కోసం 100 కోట్ల రూపాయలు రిలీజ్ చేసి ఈ గుంతలు కప్పామని చెప్పారు. కానీ పరవాడ మండలంలో ఏ ఒక్క రోడ్డు కూడా సక్రమైనటువంటి పరిస్థితుల్లో లేదు. ఎట్లాంటి పరిస్థితి అంటే మొత్తం రోడ్లు అనేటువంటి ధ్వంసమైనటువంటి పరిస్థితి. రోడ్లు అత్యంత ధ్వంసం. ఏ రకంగా అంటే పెద్ద పెద్ద గోతులు, దాంట్లో ఏమైనా నారేసి మొక్కలేసి లేకపోతే వ్యవసాయం పండిద్దామన్నంతలాగా వ్యవసాయ భూమి కంటే ఘోరంగా పెద్ద పెద్ద గోతులు ఏర్పడుతున్నటువంటి పరిస్థితి. దీనికి తోడు పెద్ద పెద్ద హెవీ లారీలు, బొగ్గు లారీలు అనేటువంటి ఈ మార్గంగా ప్రయాణిస్తున్నాయి. దానివల్ల ఎప్పటికప్పుడే చంద్రబాబు నాయుడు వేసినటువంటి గుంతలు కప్పినటువంటి 15 రోజుల్లోనే ఈ గుంతలు మళ్ళీ మామూలుగా యథావిధిగా ఏర్పడినటువంటి పరిస్థితి. అంటే వాళ్ళ కాంట్రాక్టర్లను, వాళ్ళ యొక్క ప్రయోజనాలు, వాళ్ళ ప్రభుత్వం యొక్క పెద్దలు కైకర్యం చేయడానికి ఉపయోగపడిందా ఈ పథకం, లేకపోతే ఇక్కడ ఉన్న ప్రజలు బాగుపడడానికి పనిచేసిందా? ఆ గోతులు మరింతగా పెద్దవి తయారయ్యాయి. ఏ రకంగా అంటే 1600 ఏదైతే మెగావాట్స్ ఉన్నాయో దానికి పర్మిషన్ ఇచ్చాడు పక్కనే ఉన్న హిందూజా పరిశ్రమకి. ఈ మార్గంగానే బొగ్గు లారీలు ప్రయాణిస్తున్నాయి. భారీ ఎత్తున ప్రయాణిస్తున్నటువంటి బొగ్గు లారీల వల్ల ధూళి దుమ్మి ఈ షాపులు ఈ మొత్తం ఇల్లుల్ని కమ్మేస్తున్నటువంటి పరిస్థితి. కనీసం 2027 సంక్రాంతికైనా చంద్రబాబు నాయుడు రోడ్ల గురించి పట్టించుకుంటారా అని జనం నిలదీస్తున్నారు. రోడ్లను మరీ బెల్జియం అద్దాల్లా మార్చకపోయినా పర్వాలేదు,
వాహనాల రాకపోకలకు ఇబ్బంది లేనట్లు రోడ్లు వేస్తే అంతే చాలు అంటున్నారు వారు. మరి కూటమి పాలకులకు వినిపిస్తోందా?